ఏమండి తీసుకొచ్చారా? ఇంతకు ముందు వచ్చారా అనేదానివి, ఇప్పుడు తెచ్చారా అంటున్నావు. ఆ పౌడర్కున్న విలువ ఈ మొగుడుకు లేకుండా పోయిందే. అబ్బా, ఇంతకీ పౌడర్ తెచ్చారా లేదా? బక్క చిక్కు పౌడర్ లేకుండా వస్తే నువ్వు బతకనివ్వవని నాకు తెలుసు కదా లత. అందుకే టంటడాన్, ఇదిగో బక్క చిక్కు పౌడర్. ఆహా, మీరు సూపర్ అండి. ఇప్పుడే ఇప్పుడే ఈ పౌడర్ తాగి 5 కిలోలు తగ్గిపోతాను. తగ్గుతా అన్నంత వరకు బాగానే ఉంది గాని పోతా అన్న పదమే కొంచెం భయంగా ఉంది. అయినా ఆ పౌడర్ అప్పుడే వాడాలా? ఓ 2 రోజులాగి వాడొచ్చుగా. నో, స్లిమ్ అవ్వాలన్న నా కోరిక వెంటనే తీరిపోవాలి. ఆ శిరీష కంటే నేను స్లిమ్గా కనపడాలి. అప్పటిదాకా నేను తాగుతూనే ఉంటాను. అవును, ఇంతకీ పౌడర్ ఎలా వాడాలి? ఓ చిట్కడు చేతిలో వేసుకొని బాగా రుద్దుకొని ముఖానికి రాసుకోవాలి. ముఖానికి రాసుకోవడం ఏంటి? అంటే ఈ పౌడర్ బాగా పనిచేయాలంటే కొంచెం లోపల పోసుకోవాలంట, తర్వాత ఇంకొంచెం పైన పూసుకోవాలంట. ఓ అవునా, అలాగైతే వెంటనే పోసుకుని తర్వాత పూసేసుకుంటాను. నువ్వు పోసుకోవడమేమో గాని నీ ఫోటోకి దండ వేసుకునేలా ఉన్నాను. మళ్ళీ నిన్ను చూస్తానో లేదో. అదేంటి? అదే, నువ్వు స్లిమ్ అయిపోతే మళ్ళీ నేను ఇలా చూడలేను కదా, ఓ అందుకని అలా అన్నానన్నమాట. అవును, నాకు తెలియకుండా నువ్వు ఎవరికన్నా అప్పులిచ్చావా? ఎందుకు? ఏం లేదు, నువ్వు ఈ పౌడర్ వాడి బాగా స్లిమ్ అయిపోతే వాళ్ళు నిన్ను గుర్తుపట్టరు కదా, అప్పుడు ఆ అప్పులు నేను వసూలు చేసుకుందామని. చేసుకుందామనా? అదే, చేసి పెడదామని. ఓహో అలాగా. మీరేం కంగారు పడకండి, నేనెవ్వరికి అప్పులు ఇవ్వలేదు, సరేనా? ముందు నన్ను పౌడర్ తాగనివ్వండి. అలాగలాగే తాగు బుజ్జి. కాకపోతే మళ్ళీ జన్మంటుంటే ఉంటే ఈ పౌడర్ వాడి తాగు బుజ్జి. కాకపోతే మళ్ళీ జన్మంటుంటే ఉంటే ఈ పౌడర్ వాడి ఇలాగే స్లిమ్ అవ్వాలి. అబ్బా, ముందు ఈ జన్మలో వాడనివ్వండి, వచ్చే జన్మ సంగతి తర్వాత చూద్దాం. నేను వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుంటాను. దేవుడా, నా లత నువ్వే కాపాడాలి. వాటర్. ఇదేంటండి, ఇది మనం వాడే ఫేస్ పౌడర్ లా సేమ్ వాసన వస్తోంది. అంటే అది బూస్ట్ ఎవరు కలిపినా టేస్ట్ ఒకేలా ఉన్నట్టే, పౌడర్లో రకాలు వేరైనా వాసన ఒకేలాగుంటుంది. ఓ అదా, సరే అయితే. ఎలా ఉంది బుజ్జి?
అయ్యో అమ్మో అమ్మా బుజ్జి వామ్మో పౌడర్ పనిచేయడం మొదలైనట్టుంది. ఇప్పుడు ఎలాగుంది బుజ్జి? గాల్లో తేలిపోతున్నట్టు, ప్రాణం కాస్త తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తోందండి. ప్రాణంతో పాటు బాడీ కూడా తేలికైందిలే. స్లిమ్ అవటానికి పౌడర్ వాడితే ఇలా డిమ్ అయిపోయినట్టండి. అదే బుజ్జి, అమ్మా. ఈ నొక్కి చిక్కు బక్క పౌడర్ పవర్. ఆహా. నువ్వు ఇలా బాత్రూమ్ చుట్టూ తిరిగి పరిగెత్తావు కాబట్టి 1 గంటలో 5 కిలోలు బరువు తగ్గావు. నిజమేనండి, చాలా స్లిమ్ గా కనిపిస్తున్నాను. ఆ, యాండి, ఆ? ఇంకో స్పూన్ తాగనా? 1 స్పూన్ తాగావు కాబట్టి స్లిమ్ గా కనిపిస్తున్నావు. ఇంకో స్పూన్ తాగితే వద్దు వద్దు వద్దు. ఇప్పుడు రెస్ట్ తీసుకో బుజ్జి. దా, దా. ఏంట్రా బ్యాగ్ తో సహా వచ్చావు? ఊరెళ్తున్నావా? అమ్మా, అయినా మనల్ని సెలవు అడగకుండా మనం ఇవ్వకుండా ఆడెలా వెళ్తాడమ్మా? నేను ఊరెళ్ళటం లేదమ్మా. ఆ, మరి ఆ బ్యాగ్ ఎందుకు తెచ్చావు? వేరే చోట పని కుదుర్చుకుందామని వెళ్తున్నానమ్మా. వేరే చోట పనా? నీ అప్పు ఇక్కడ ఇంకా తీరలేదు కదరా? ఏం అప్పులే బాబు, తీర్చడానికి నేనున్నా, తీసుకోవడానికి మీరుండాలి కదా. తీసుకోకుండా ఎక్కడికి వెళ్తావురా? ఏమో తల్లి, ఆ మధుమతి మీరు సర్వనాశనం అయిపోవాలని శపించిందమ్మా. చెప్పించింది అయితే? అయితే ఉందమ్మా, ఆ అమ్మాయి శపిస్తే ఖచ్చితంగా నిజమవుతుందమ్మా. ఒక్కసారి ఆ అమ్మాయి మిమ్మల్ని ఏమని శపించిందో మీరే గుర్తు చేసుకోండమ్మా. మీ పాపం ఊరికే పోదండి, మా ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతారండి. ఆ అమ్మ శాపాలు నిజమై మీరు సర్వనాశనం అయిపోతే, అష్ట కష్టాలు పడుతుంటే నేను చూడలేనమ్మా, చూడలేను. అందుకే మీరు నా కంటి ముందు బాధపడకముందే వెళ్ళిపోవాలని వేరే చోట పని చూసుకున్నానమ్మా. ఏడ్చించాలే వేర్రి వెధవా, అది శపించినట్టు ఏం జరగదు, వెళ్ళి పని చేసుకో. లేదమ్మా, అందరికీ అప్పులిచ్చే మా అనసూయదేవి ఆస్తులన్నీ పోగొట్టుకుని అప్పు కోసం నా దగ్గరికి రావటం నేను భరించలేనమ్మా, భరించలేను. అవునమ్మా, వడ్డీల కోసం జనాలను పీకు తినే మిమ్మల్ని అదే వడ్డీ కోసం మేము పీకు తినలేము. అలా అని పీకు తినకుండా ఉండలేము. సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్ అవుతాడు అనుకున్న మన చేతు బాబు, అదే మీ చేతు బాబు, ఏ కిరాణా షాప్ లోనో ఏ పాత ఇనప సామాన్ షాప్ లోనో లెక్కలు రాస్తూ ఉంటే మీరు ఆ షాప్ ముందు పొడుగులు బజ్జీలు అమ్ముకుంటుంటే నేను చూడలేనమ్మా, చూడలేను. చూడలేకపోతే దేనిలోనైనా దూకి చావండి.
వేధవ మహాలారా, అసలు మా మీద జారి పడుతున్నారా? మేం నాశనమైపోవాలని ఆశపడుతున్నారా? ఆ మదమ్మ శాపానికి భయపడుతున్నామమ్మా. ఏడ్చారు. అది శపించటం, ఆ వంకతో మీరు ఊహించటం. ఈ అనసూయాదేవిని దాని శాపాలు ఏమి చేయలేవే. ఎందుకంటే శాపాలు తగలాలంటే మనం పాపాత్ములై ఉండాలి. కాని నేను పుణ్యాత్మురాల్ని కదా. ఏంటి మీరు పుణ్యాత్ములా? ఏం పుణ్యం చేశారమ్మా? ఏంటా, కష్టాల్లో ఉన్నామమ్మా అని కన్నీళ్లు పెట్టుకున్న వారికి అప్పులిస్తున్నానా? ఎన్ని కష్టాలైనా పడి ఆ అప్పులు వసూలు చేసి వాళ్ళని రుణ విముక్తుల్ని చేస్తున్నానా? రోజు దేవుడికి దండం పెడుతున్నాను, వీలైనప్పుడు ఉపవాసాలు చేస్తున్నాను. ఇంతకన్నా పుణ్యాలు ఎవరు చేస్తారే? 10 రూపాయలు వడ్డీకి ఇవ్వడం కూడా పుణ్యమని మాకు ఇప్పుడే అర్థమైందమ్మా. మంగా, ఎన్ని రూపాయలకి ఇచ్చామన్నది కాదు, ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చామన్నదే లెక్క. అసలు మేమే గనక అప్పు ఇవ్వకపోయి ఉంటే ఎంతమంది ఎన్ని కష్టాలు పడతారో తెలుసా? ఎంతమంది జీవితాల్ని కోల్పోతారో తెలుసా? ఏయ్, అక్కడి దాకా ఎందుకే? మీ అమ్మమ్మ గనక మా దగ్గర అప్పు చేసి ఉండకపోతే ఈ రోజు నీకు మా దగ్గర పనిచేసే అదృష్టం వచ్చుండేదా? యారా, మీ తాతయ్య గనక మా అమ్మ దగ్గర అప్పు తీసుకుని ఉండకపోతే నువ్వు మా అమ్మని ఎక్కించుకుని రిక్షా తొక్కే భాగ్యం నీకు కలిగదా? చెప్పరా. కాబట్టి నేనిచ్చిన అప్పులే నాకు శ్రీరామ రక్షగా ఉండి ఆ మధుమతి పెట్టిన శాపాల నుంచి కాపాడతాయి. తొందరపడాలా బ్యాగులు సర్దుకోకుండా ఇంట్లోకెళ్ళి సామాన్లు సర్దే పని చూడండి. ఏయ్, వెళ్ళ వెళ్ళ. ఓంతమ్మా, నిజంగా పిల్ల శాపాలు ఫలిస్తాయంటావా? దాని బాగుందా, నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఏమో, ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఫలిస్తే ఫలించచ్చు. మనం ఐ లవ్ యూ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఫలించకపోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారమే మిమ్మల్ని ఇరికించారు. అయినా వాళ్ళంత దుర్మార్గులని తెలిసి డాక్యుమెంట్ చదవకుండా సంతకం ఎలా పెట్టారమ్మా? అదేనండి నాన్నగారి మంచితనం. ఎవరినైనా ఇట్టే నమ్మేస్తారు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నానండి. కాకపోతే ఆ అనసూయాదేవి తన మాటల గారడీతో అవసరానికి మించిన అప్పులు చేసేలా అందర్నీ రెచ్చగొట్టిందండి. దాంతో గత్యంతరం లేక నాన్నగారు సంతకం పెట్టాల్సొచ్చిందండి. అర్థమైంది. మీ మీదున్న కోపంతో పగ తీర్చుకోవడానికి మీ నాన్నగారిని అడ్డం పెట్టుకున్నారు. ఓకే, ఈ కేసుని నేను టేకప్ చేస్తున్నాను. మీరు నిశ్చింతగా ఉండండి. మా భవిష్యత్తు మీ చేతుల్లో ఉందండి. మీరు గనక న్యాయం చేయకపోతే మేం అన్యాయం అయిపోతామండి. చూడమ్మా, ఈ లాయర్ భిక్షపతి సెక్షన్తో కొడితే ఉరి శిక్ష పడ్డవాడికైనా క్షమాభిక్ష పెట్టి వదిలేయాల్సిందే. మనం వాదిస్తే విన్ వన్ సైడ్ రావాల్సిందే. రేపు మీ ఇంటికొచ్చి ఆ అనసూయమ్మతో మాట్లాడి మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ధైర్యంగా ఉండండి. చాలా థ్యాంక్స్ అండి. మరి నేను ఉంటానండి. వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే అత్తయ్య. వెళ్ళు. అమ్మగారు 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 అమ్మగారు, మీ దగ్గర 20 లక్షల రూపాయలు తీసుకున్న కాంట్రాక్టర్ రాజగోపాలు రాజగోపాల్ ఐపీ పెట్టి ఈ ఊరే వదిలి పారిపోయాడటమ్మా.
అత్తయ్య 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 గారు నాకు తెలుసు అత్తయ్య గారు గుండ్రాయిలా ఉన్న గుండె వీకని. పాపం ఇంత తొందరగా పోతుందని తెలియక రోజు తిట్టుకునేవాళ్ళం. అత్తయ్య ఆ దేవుడు ఈ ఇంటి దేవతని తీసుకెళ్లి మనకింత అన్యాయం చేస్తాడని కల్లో కూడా అనుకోలేదు. అవునక్క, పాపం అత్తయ్య గారు గడ్డి తిని గడ్డి గుడ్డు తిని మన కోసం ఎంత డబ్బు దాచిపెట్టారు. అవన్నీ పంపకాలు చేయకుండానే పోయారు. భగవంతుడా, తెలుసు అత్తయ్య దాచిన నగలన్నీ ముగ్గురికి పంచకుండానే పోతుందని. ఈ ఇంటి మహాలక్ష్మి పోయాక ఆ డబ్బు ఉంటే ఏంటి పోతే ఏంటి, ఎన్ని కోట్లున్నా అత్తయ్య గారు విలువ చేస్తాయా? ఈ ఇంటి మహాలక్ష్మి పోయాక ఆ డబ్బు ఉంటే ఏంటి పోతే ఏంటి, ఎన్ని కోట్లున్నా అత్తయ్య గారు విలువ చేస్తాయా? నిజమే అక్క. అందుకే అత్తయ్య గారికి ఇష్టమైన డబ్బుని నేను చూసుకుంటాను. ఆవిడ వాడిన చీరలు చెప్పులు నువ్వు జాగ్రత్తగా చూసుకో. పెట్టెలో ఉన్న బంగారము ఎవరు చూసుకోవాలో ఆవిడ్ని అడిగి తెలుసుకుందామా? నీ పొందం ఆల్రెడీ చచ్చుంటే ఆవిడని అడిగి ఎలా తెలుసుకుంటావే? నాకు తెలుసు ఆ బంగారం నన్నే చూసుకోమంటారని. మరి వెంటనే వంటి మీద నగలు తీసేసుకుందామా? నేను పోతే నా రెండో కోడలికే నా డబ్బు చెందాలని అంటూ ఉండేది అత్తయ్య. అవును, నేను విన్నాను. అలాగే బంగారం నాకు చెందాలని అంటూ ఉండేవారు. అవును కదక్క? అవునవును అంటూ ఉండేది. అమ్మగారు, ఎంత పని చేశారు అమ్మగారు? నన్ను ఒంటరిదాన్ని చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది అమ్మగారు? నాకు ఇక దిక్కెవరు అమ్మగారు? నేను చచ్చిన వెంటనే నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవే మంగా అని ఎప్పుడు బాధపడేవాళ్ళు. మీరు పోయాక ఇక్కడ ఒక్క క్షణం ఉండలేను అమ్మగారు. ఇప్పుడే వెళ్ళిపోతాను అమ్మగారు, ఇప్పుడే వెళ్ళిపోతాను. కాకపోతే మీ అప్పు తీరుద్దామని ఓ 100 రూపాయలు దాచాను అమ్మగారు. ఇది తీసుకొని చచ్చిపోయి ఉంటే సంతోషంగా వెళ్ళిపోయేదాన్ని అమ్మగారు. అమ్మగారు, అమ్మగారు, ఇదిగోండి అమ్మగారు. తీసుకోండి అమ్మగారు. ఒక్కసారి లేచి ఈ 100 తీసుకోండి అమ్మగారు. తీసుకోకపోతే నాకు మనసు ఎంత ఉంటుంది అమ్మగారు. తీసుకోండి అమ్మగారు.